నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, విజయ్ దేవరకొండకు అలానే అనసూయకు మధ్య ఒక పెద్ద వార్ నడుస్తుంది. పోతదేమో, తగ్గుతదేమో, అట్లీస్ట్ ఆ బలహీన పడుతుందేమో అనుకుంటున్నాం గానీ ఆ చిలికి చిలికి గానివానాలు అవుతుంది తప్ప తగ్గట్లేదు. అది ఎలా చూడొచ్చు? ఎవరిది తప్పు అనిపిస్తుంది ఉంటుంది మీకు? అంటే ఎవరిది తొందరపాటు చర్య పోని? అంటే ఇక్కడ తప్పు అని మనం ముద్ర వేయలేం కానీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు సమవయస్కులు లేదా ఇద్దరు యూత్లో ఉన్నవాళ్ళు, ఇద్దరు ఇండివిజువల్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎలాగే ఉంటారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అనసూయ ట్రోల్ చేసింది అనుకుందాం, విజయ్ దేవరకొండ ఆయన స్థాయికి ఎందుకు స్పందించాలి? ఒకటి. లేదా విజయ్ దేవరకొండ స్పందించట్లేదు, విజయ్ దేవరకొండ రిప్లై కూడా ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యాన్స్ ఇస్తున్నారు. అదేనమ్మా, మరి విజయ్ దేవరకొండ వితౌట్ కాన్సెంట్ ఆఫ్ విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు ఇస్తారు? కానీ అలాగే వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చారనుకోండి, అనసూయ ఎందుకు స్పందించాలి చెప్పుకుంటారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ మొదటి నుంచి కూడా ఆవిడ కొంత అంటే ప్రథమ కోపం ఉంటారు కదా, ఎవరో వచ్చి సెల్ఫీ తీసుకుంటానికి ఆ ఫోన్ విసిరి కొట్టడం, ఇవన్నీ మనం చాలా చూసాం. అలాగే ఎవరో వచ్చి మీ ఏజ్ ఎంత అంటే ఆ జర్నలిస్ట్ మీద తిరుగుబాటు చేయడం, ఇలాంటి కొన్ని ఆవిడ అసహనపు ప్రదర్శన చూసాం అన్నమాట. ఆవిడ మరి కావాలని చేస్తుందో, విజయ్ దేవరకొండతో పోటీ పడితే తలపడితే వాడు పాపులర్ అవుతాం ఉద్దేశంతో చేస్తుందో మరి ఏమిటో తెలియదు. కానీ ఆయన వాస్తవానికి ఈ పోటీ అవసరమా అనిపిస్తుంది, ఈ గొడవ అవసరమా అనిపిస్తుంది, ఈ తగాద అవసరం కాదు, దాన్ని పెద్దది చేసుకుంటున్నారు. అది చేసుకుంటుంటే ఇదేమవుతుందంటే చిలికి గాలివాన అని చెప్పారు కదా, ఆ గాలివానగా అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలో పడవచ్చు. ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ గొడవ పడ్డారో ఆ గొడవ పడిన తర్వాత అది ప్రేమగా మారిపోద్ది. ఇదో ప్రమాదం కూడా ఉందన్నమాట. అది జరుగుతుందని నేను చెప్పడం లేదు. పాపం ఆవిడ మొగుడే అవుతాడు చెప్పండి, ఇవన్నీ అది కరెక్ట్ కాదు. కానీ జనరల్గా అంత మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి అదేనమ్మా, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అంటే ఏమిటి? ఈ తాలూకు జీవితంలో మంచి ఫ్రెండ్స్ అంటే ఏదో మొత్తం అంటే ఇలా మంచి ఫ్రెండ్స్, ఒక మంచి జీవితంలో నమ్మదగ్గ ఫ్రెండ్స్ ఏదో అవ్వచ్చు కదా. అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నాను అనమాట నేను. అది అందువల్ల విజయ్ దేవరకొండ పర్సనల్గా నాకు తెలుసు, మొన్నే పుట్టినరోజు జర్నలిస్టులకు అందరినీ పిలిచి ఇలాగ సినిమా అవుతుంది, ఇది మన ఖుషి సినిమా అయిపోవచ్చింది, మీ అందరి సహకారం కావాలని చెప్పారు. అందువల్ల ఆయన తాలూకు మనస్తత్వం కానీ మాటలు కానీ చూసినట్టయితే ఆయన కయ్యానికి కాలు దువ్వే మనిషిలా కనబట్టుండేది. చాలా లవ్లీగా మాట్లాడతాడు, ప్లెజెంట్గా మాట్లాడతాడు. మరి అవసరం వచ్చినట్టయితే అర్జున్ రెడ్డిలో మాట్లాడతాడు అన్నమాట. కనుక అర్జున్ రెడ్డిలాగా మాట్లాడడం కూడా చాలా మందికి నచ్చింది. అవును, రౌడీస్ అంటే చూడండి అందరూ నిజంగానే నచ్చింది. బహుశా ఈవిడ కూడా అదే నచ్చి ఉంటుంది. ఈవిడ తాలూకు కొట్లాటికి ఎంతకాలం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా ఏదైనా ఒక ట్వీట్ చేశారనుకోండి, దాని గురించి కొంచెం ఎవరో ఒకరు ఆగితేనో తగ్గితేనో బాగుంటది. ది విజయ్ దేవరకొండ అని అనేసరికి ఇది అంటకుండా ఉంటే మంచిది. సో అలా మాట్లాడడం అవునవును సిల్లీగా ఉంటుందమ్మా. అది కేవలం చిన్నతనంగా చిన్నపిల్లల చేష్టలాగా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళ ఎంతో కాలం ఉండదు. వీళ్ళు మళ్ళీ మామూలు అయిపోతారు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు నాకు తెలిసి అంతవరకు. అండ్ సో ఎప్పుడైతే ది అన్న దగ్గర గొడవ చేశారో అనసూయ గారు, కొంచెం ఫ్యాన్స్ గట్టిగానే మాట్లాడారు. సో బూతులు తిట్టించావు, ఇదా నీ పెంపకం అంటూ కొంచెం పెద్ద పెద్ద డైలాగ్. ఏ పెంపకాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, మేము మర్యాదస్తులు, మా పెంపకాలు ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం పోక్ చేసే మాటలు అంటారు. అవునవును, పెద్దవాళ్ళని తిడితేనో, అమ్మల్ని తిడితేనో, లేకపోతే పెంపకాలతో మాట్లాడితేనో కాస్త పోక్ అవుతాయి. అవునవును, ఆ తరహాలో మాట్లాడినట్టుగా కొంతమంది అభిప్రాయపడతారు. అవునవును, అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ తాలూకు ఫ్యాన్స్ కూడా అంత ఎక్కువ అంటే
జోక్యం చేసుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు ఆయన పెట్టారు ఆల్రెడీ ఆమెకి ట్వీట్స్ చేశారు, కొంచెం కొంచెం గట్టిగానే జవాబు ఇచ్చారు ఒక రకంగా ఇచ్చారా? చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న గొడవలు వస్తానే ఉంటాయి అనుకోండి, ఇలా ట్వీట్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అదంత మంచి పద్ధతి కూడా కాదు అనేది కొంతమంది అభిప్రాయం. అవును, కరెక్ట్గా డెఫినెట్గా ఇలా ట్వీట్ చేసుకోవడం, అదే డిఫరెంట్గా ట్వీట్ చేయడం మంచి పద్ధతి కదమ్మా అది. ఇక్కడ అనసూయ మొదటి నుంచి కూడా అంతే, కయ్యానికి కాదు, కొంచెం ఆ ప్రెషర్ ఇస్తుంది మనిషికి. ఇవ్వడంలో ఆడికి ఒక అందం ఉంది. తర్వాత నువ్వు బాగా డ్రెస్ వేసుకున్నావు అంటే కోపం, పుట్టి డ్రెస్ వేసుకున్నావు అంటే కోపం, అంటే నీ కోపం రాకుండా ఉండాలంటే మేమేమన్నాలి అని కూడా ఆలోచించుకుంటున్నారు యూత్ అంతా కలిసి. కనుక ఆవిడ కూడా మారాలి, ఆ తాలూకు యాటిట్యూడ్ కూడా మార్పు రావాలి. ఇదే నా యాటిట్యూడ్ నేను మారనుకుంటే చాలా ప్రమాదాలు ఉన్నాయన్నమాట. అందులో రంగమార్తాండలో సరిగ్గా అంటే ఏరుకోరి ఆ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఆ క్యారెక్టర్కి యాప్ట్గా సరిపోయింది. మీరు చూసారో లేదో? చూసా కోడల పాత్ర. అదే అందువల్ల అలా ఉండకూడదు. అది సినిమా ఆర్టిస్ట్గా కొంత సంయమనం పాటిస్తూ, పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే ఆర్టిస్టులు ఉంటారు, మీలా గొడవ పడే ఉంటారు, మామూలు సర్దుకుని పోయేవాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళని అర్థం చేసుకుని పోవాలని నా ఉద్దేశం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ దగ్గర కొంతమంది విజయ్ దేవరకొండను సపోర్ట్ చేశారు. డెఫినెట్గా సపోర్ట్ రాహుల్ రామకృష్ణ కావచ్చు, కొబ్బరిమట్ట డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు ది అని సాయి రమేష్, రైట్. సో వాళ్ళు కూడా అనసూయకు అంటే కౌంటర్ ఇస్తున్నట్లుగా వీళ్ళు కూడా ట్వీట్ చేయడం చూసాం మనం. అవును, అంటే పెట్టుకోకూడదు అంటారా విజయ్ దేవరకొండ అని? తప్పేనా అది? అండ్ లైక్ యూనిక్ వాటికి లేకపోతే వీటికే వాడుతూ ఉంటారంటారు కదా. వాళ్ళు అంతే ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకోరు కదమ్మా. పెట్టుకుందాన్ని పెంచుకోకూడదు, కానీ పెట్టుకోవడం మాత్రం గొడవలు పడతారు సహజంగానే. దానికే ఎన్హాన్స్ చేసి పెంచుకొని మొత్తం నువ్వెంత నేనంత, నీ బ్రతకంత నా బ్రతకంత, నీ పెంపకం ఏంటి నా పెంపకం ఏంటి, ఇలాగా ఎక్స్చేంజ్ చెల్లకూడదని నా ఉద్దేశం అన్నమాట. అది చిలికి గాలివాన అవుతుంది. గాలివానలో ఎవరు తప్పంటే ఏం చేస్తాము? ఇద్దరిది తప్పే. ఇద్దరు ఈ స్థితి తీసుకురాకూడదని నా ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు విజయ్ దేవరకొండకి సంబంధించి ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా వచ్చింది క్రీమ్ స్టోన్ లో. ఓ పక్క ఏమో ఆయన అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దాని వల్ల అసూయతో అనసూయ ఇట్లా చేస్తుంది అంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి. కాస్త జెలస్ ఫీల్ అవుతున్నారు, అసూయ ఇచ్చేస్తుంది అనసూయకు అంటూ. అవునవును, అంటే ఇక్కడ అనసూయ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంత తెలుస్తుంది అన్నమాట. ఈ ఫ్యాన్స్ రూపంలో కానీ, తర్వాత దీన్ని కంపేర్ చేస్తూ చెప్పేవాళ్ళ తాలూకు రూపంలో కానీ కొంత అనసూయ జలసి ఉందనే మాట నిజమే, కానీ దాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అంటే జలసి ఉంది. తర్వాత ఏంటంటే ఆవిడకి ఒక రకమైనటువంటి అసహనం ఉంది. కొంచెం ఆలోచించదు అన్నమాట. వెంటనే అది తెలిసిపోవడం, అంటే వెంటనే ఫైర్ అయిపోవడం, ఇది ఆవిడ మొదటి నుంచి అలవాటు. కనుక అలవాటే ప్రదర్శిస్తుంది ఇప్పుడు కూడా. ఓకే, దీనివల్ల ఇండస్ట్రీలో ఏమన్నా అనసూయకి ఏమన్నా? లేదు, అనసూయ చాలా తెలివైందమ్మా. ఆ విషయానికి వచ్చినట్టు అనసూయ ఎంత తెలివైందంటే, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకోవాలో, ఎలాగ వాళ్ళ తాలూకు దృష్టిలో పడాలో, ఎలాగ వాళ్ళ చేత క్యారెక్టర్ చెప్పించుకోవాలో చాలా తెలుసు. అనసూయ గురించి అంత తేలిగ్గా ఎవరు అంతనా వేసుకోకూడదు. చాలా తెలివైంది. చిరంజీవి గారు అందుకే అన్నారు, ఏమనసూయ మా చిరంజీవి చెప్పు అన్నారు. అది అంటే ఆవిడ తెలివితేటలు నిజంగా కరెక్టే. ఆవిడ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.